రైట్. జీహెచ్ఎంసీలో మరి మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి మరి మనతో పాటు మాట్లాడేందుకు కొంపల్లికి సంబంధించిన నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు చెప్పండి. ఇప్పుడు మరి కొంపల్లి కూడా ఒక మున్సిపాలిటీగా ఉండి మున్సిపాలిటీ మళ్ళీ జీహెచ్ఎంసీలో కలనున్న నేపథ్యంలో మీరు ఎలా భావిస్తున్నారు? మీ ఫీలింగ్స్ ఏంటి? నా పేరు పెద్దబుద్దుల సతీష్ సాగర్. నేను ఇక్కడ బీజేపీ పార్టీ మున్సిపల్ ప్రెసిడెంట్. నేను ముందుగా ఆంధ్రప్రభ ఛానల్ వాళ్ళకి నమస్కారం. అయితే మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీలోకి పోతున్నందుకు ఆనందపడాలో లేకపోతే బాధపడాలో అయితే మాకు నిజంగా ఇక్కడున్న ప్రజలకు కానీ మాకు కానీ అర్థం కావట్లేదు. ఎందుకంటే కొన్ని అడ్వాంటేజెస్ ఒక 20% అడ్వాంటేజెస్ ఉన్నా 80% డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు విలేజ్ ఇంతకుముందుకు ఒక 5.5 సంవత్సరాల కింద కొంపల్లి అనేది ఒక విలేజ్ ఉండే. విలేజ్ ఉన్నప్పుడు వార్డు మెంబర్ల స్థాయి ఒక ఓటర్లు వచ్చేసి ఒక 500-600 మంది ఉంటుండే. అప్పుడు సామాన్య ప్రజలు కూడా వాళ్ళు అక్కడ ఉన్న వార్డు మెంబర్ దగ్గర చెప్పుకుంటే కూడా అక్కడ డెవలప్మెంట్ జరిగేది. తర్వాత ఏమైందంటే మున్సిపాలిటీ కలిపి 5.5 సంవత్సరాల కింద అవి ఏమైందంటే ఒక 1300 నుంచి 1400 ఓటర్లకు ఒక కౌన్సిలర్ అయ్యారు. కౌన్సిలర్ అయ్యే వరకు ఏమైందంటే కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెం దూరం అయిపోయింది. ఎందుకంటే డబల్ అయింది, ఓటర్స్ అనేది డబల్ అయిపోయినారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ కూడా కొంచెం తగ్గిపోయింది. ఎలాంటి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ మున్సిపాలిటీలో ఉంటే కూడా ఎవరైనా సామాన్య ప్రజలు కానీ అపార్ట్మెంట్ వాసులు, కాలనీ అసోసియేషన్, కుల సంఘాల నాయకులు కూడా ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే డైరెక్ట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ అప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మున్సిపాలిటీకి వచ్చేవాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి అధికారులు కానీ చైర్మన్లు కానీ ఎవరైనా సరే ఇక్కడే ఉంటారు. కౌన్సిలర్లు కూడా వాళ్ళ వాడలే ఉంటారు కాబట్టి అక్కడ రోడ్డు కానీ లేకపోతే ఇతర సమస్యలు డ్రైనేజ్ ఇష్యూస్ కానీ వాటర్ ఇష్యూస్ కానీ చెప్పుకుంటే అక్కడ ఎవరైనా పట్టించుకునే వాళ్ళు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఆఫీస్లో చెప్పేటట్లు ఉండదు. ఇక్కడ ఒక కౌన్సిలర్ ఉండరు. అయితే కార్పొరేటర్ ఉంటే కార్పొరేటర్కి మరి ఆ పరిమితి 30,000 నియర్లీ ఆల్మోస్ట్ కొంపల్లి మున్సిపాలిటీ అనేది 40,000 ఓటర్లు ఉంటారు, 1,00,000 జనాభా ఉంటారు. మరి ఈ 1,00,000 జనాభా ఒక్క కార్పొరేటర్కి చెప్పగలుగుతారా, నిజంగా సాల్వ్ చేయగలుగుతారా అనేది ఇది ఒకటి మనం గట్టిగా ఆలోచించాలి. రైట్ అన్న, ఇప్పుడు ఇక్కడికే మరి ఐటీ కారిడార్ కూడా వచ్చింది అన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఐటీ కారిడార్ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా జీహెచ్ఎంసీలో కలిసిన తర్వాత? ఓకే. అయితే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడే కండ్లకోయ దగ్గర ఐటీ కారిడార్ అని చెప్పి శంకుస్థాపన చేసి కూడా ఇప్పటికి 3-4 ఇయర్స్ అవుతుంది. 3-4 ఇయర్స్ తర్వాత మొన్ననే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో కొంచెం అర్త్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలిసింది. కానీ మరి అది వచ్చే వరకు ఈ ప్రభుత్వం కూడా ఉంటుందా పోతుందా తెలియదు. అభివృద్ధి మరి ఇప్పటికిప్పుడైతే జరిగేటట్లయితే లేదు ఐటీ కారిడారు. నాకు తెలిసి మరి ఈ ప్రభుత్వం వాళ్ళ ఐటీ కారిడార్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఇంకొక 5-6 సంవత్సరాలు కావచ్చు. మరి అప్పటి వరకు ఇక్కడ ఏమైనా జరగవచ్చు కూడా. మరి ఓఆర్ఆర్ ని ఆనుకొని ఉన్న ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో, కార్పొరేషన్లు ఉన్నాయో, ఆ కార్పొరేషన్ మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో కలపబోతున్నారు. అయితే జిహెచ్ఎంసీ కమిషనర్లు మరి ఎంతమంది ఉండే అవకాశం ఉందంటారు? వార్తా ఊహాగానాలు మనం చూసినట్లయితే ఒకరు ఇద్దరు లేకపోతే ఇద్దరు లేదా ముగ్గురు వచ్చే అవకాశం ఉంది కదా. మరి ఎంతమంది ఉంటే బాగుంటుందంటారు జిహెచ్ఎంసీ పెద్దగా అయిన తర్వాత? అయితే మనం చూసుకుంటే కనుక ఇప్పటికే మనం ఔటర్ రింగ్ రోడ్ అంటే ఏదో చివర్లో సిటీకి ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ ఉంటాం. ఇప్పుడు మేము కొంపల్లి చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక 5 నిమిషాల్లో మేము రీచ్ అవుతాము. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్. ఇది ఇంకా అసలు డెవలప్మెంటే కాలేదు. ఇట్లాంటి సమయంలో ఇక్కడ కమిషనర్లు ఉన్నారు, వాళ్ళు ఏదో ఒక చదువుకొని ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు చాలామంది కమిషనర్లు ఇక్కడ ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది కమిషనర్లు కూడా వాళ్ళ ఉపాధి కూడా కోల్పోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీలు కలిపినాక మరి ఎంతమంది ఆఫీసర్స్ ఉంటారు? నాకు తెలిసి సపోజ్ ఇక్కడ ఇప్పటికి ఒక 150 మున్సిపాలిటీస్ ఏమో ఉండే, ఇప్పుడు ఒక 27 కలుపుతున్నారు. మొత్తం మీద అంతమంది ఇక్కడ అవకాశం ఉండవు. నాకు తెలిసి ఒక 5-6 మందికి అవకాశం దొరుకుతాయి జిహెచ్ఎంసీ అయినాక. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? అట్లా నమ్ముకొని చాలామంది ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కౌన్సిలర్లు కూడా ఒక ఊరు తీసుకోండి, ఒక మున్సిపాలిటీ తీసుకోండి, కౌన్సిలర్లు ఒక 18 మంది. ఇప్పుడు గతంలో మాకు ఉండే 18 కౌన్సిలర్లు ఉండే. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయితే లీడర్షిప్ కూడా కోల్పోతుంది కదా ఆబ్వియస్గా. మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారు అనేది గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి. ఇది మున్సిపాలిటీ కొంపల్లి మున్సిపాలిటీ కూడా ఒకటే టర్మ్ అయింది. అవి కూడా ఏ మాత్రము ఇంకా డెవలప్మెంట్ జరగకుండా అప్పటికప్పుడు మీరు జిహెచ్ఎంసీలో కలుపుతుంటే కూడా డెవలప్మెంట్ అయితే నాకు తెలిసి జరగకపోవచ్చు, అంత ఫాస్ట్గా జరగకపోవచ్చు. ఓకే. ఇప్పుడు ఓఆర్ఎన్ ఆనుకుని ఉన్న కొంపల్లి, మరి ఇప్పుడు బండ్లగూడ, లేకపోతే ఫిర్జాది కూడా కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా. ఈ ప్రాంతాలలో మరి మున్సిపాలిటీకి సంబంధించిన ట్యాక్సులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత మరి ట్యాక్సుల భారం పెరిగే అవకాశం ఉంది కదా. మరి దాని గురించి మీరు ఏమంటారు? అయితే ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి సార్. ట్యాక్సెస్ ఏదో డబల్ అవుతున్నాయి, ట్రిపుల్ అవుతున్నాయి అని చెప్పి ప్రజలకు కూడా ఇదొక అవగాహన మరి
గవర్నమెంట్ కూడా కల్పించాలి. ఎందుకంటే నిజంగా ట్యాక్సెస్ పెరుగుతున్నాయా, చాలా మంది అయితే ప్రజలు అయితే ట్యాక్సెస్ పెరుగుతున్నాయి అంటున్నారు. మరి దీని మీద కూడా ప్రజల్లో కూడా గందరగోళం పరిస్థితి అయితే ఉంది. మరి దీని గురించి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ అనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద కూడా మీరు సమావేశం పెట్టి ట్యాక్సెస్ కానీ అసలు ఏమేమి పెరుగుతున్నాయి, మున్సిపాలిటీలో ఉండే ట్యాక్సీలు ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్న ట్యాక్సీలు ఆల్మోస్ట్ స్లాబ్ సేమ్ ఉంటుందా, లేకపోతే ఇంకా మనం పెంచుతున్నారా, దీని మీద కూడా మీరు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. రాత్రికి మీరు డెసిషన్ తీసుకొని చాలా మంది ప్రజలని ఇబ్బంది పెడితే కనుక అందరూ ఇబ్బంది పాలవుతున్నది ఇప్పుడైతే. రైట్. ఇప్పుడు దీంతో పాటుగా డిస్కమ్లు కూడా కొత్తవి రాబోతున్నాయి. 3వ డిస్కమ్ కూడా రాబోతుంది. మరి డిస్కమ్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా మరి పెరిగే అవకాశం ఉందంటారు కదా. మరి కరెంటు బిల్లులు పెరిగితే ఒకవేళ దానికి సంబంధించి మీరు యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటారు? ఇప్పటికిప్పుడు కూడా ఇక్కడ ఈ మున్సిపాలిటీలో కూడా కరెంటు బిల్స్ అయితే నార్మల్ ఒక జాబ్ చేసేటోళ్ళు కూడా సామాన్య ప్రజలు కూడా కట్టుకోలేని స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. మరి జిహెచ్ఎంసీలో పెరిగినా కూడా మరి ఎట్లుంటుందో తెలియదు. ఇక్కడ కరెంటు బిల్స్ అయితే నాకు తెలిసి 100% పెరుగుతాయి. ప్రజలు కూడా ఇప్పుడు మీరు సపోజ్ ల్యాండ్ చూసుకోండి, ఏదైనా రెవెన్యూ గవర్నమెంట్ పెంచుకోవాలని చూస్తుంది కాబట్టి తగ్గించేది అయితే ఉండదు. గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ఏదున్నా ఖచ్చితంగా గవర్నమెంట్ పెంచుదనే అనుకుంటున్నాం మేమైతే. జిహెచ్ఎంసీలు కలిపిన తర్వాత ఖచ్చితంగా పెంచుతారు అది. రైట్. ఇప్పుడు అదేవిధంగా ఓఆర్ఆర్ పక్కన ఉంటున్న ఇప్పుడు మిగతా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ సో ఒక ఇన్కమ్ బేస్డ్ వాటి నుంచి కొంత ఇన్కమ్ తీయాలి అన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంతర్లీనంగా లోపల ఉంది అంటూ కూడా ఒక విమర్శ వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ పెంచుకోవడానికి ఇదంతా చేస్తుందంటారా, లేకపోతే మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? 100% మీరు గత ప్రభుత్వము ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయిందో సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలనే 2.5 లక్షల కోట్లు అప్పు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, మాకు ఎంటీ బిందెలు ఇచ్చిన అన్నాడు. అంటే రెవెన్యూ లేనట్లే కదా. రెవెన్యూ లేదు కాబట్టి ఇప్పుడున్న ఈ ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న మేడ్చల్ని అక్కడ గట్కేసర్ అవతల ఉన్న ఔషాపూర్ ఎక్కడ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ అవతలు ఉన్నాయి కూడా మీరు తీసుకుపోయి రెవెన్యూ కోసం మీరు ఇవన్నీ కలుపుకుంటూ పోతుంటే రెవెన్యూ కోసమే కదా ఇదంతా. డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇవన్నీ ఒకవేళ జిహెచ్ఎంసీలో కలుపుకుంటే కనుక రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు మరి ఆలోచనతో కలుపుకుంటున్నట్టున్నారు. కానీ ఇదైతే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఎవరికైనా ఇబ్బందే కదా. ఇప్పుడు ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే జిహెచ్ఎంసీలో కానీ ఇప్పుడు ఉన్న దీని కానీ సేమ్ ఆల్మోస్ట్ ఫీజెస్ ఉంటాయా లేదనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఇది ఇప్పుడు మీరు చెప్పిన ఔన్షాపూర్ ఏదైతే ఉందో మరి అక్కడ మొదలకే అభివృద్ధి లేదు, ఇప్పుడిప్పుడే మాకు అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్త పథకాలు లేదా కొత్తగా ఇవన్నీ వస్తే మా బ్రతుకులు ఏమవుతాయంటూ కూడా ఔన్షాపూర్ మరి ప్రజలు కొన్ని వీడియోల్లో చూస్తే మాట్లాడిన క్రమం ఉంది. ఎలా జరగబోతుందంటారు? ఈ యొక్క మండలాల్లో కూడా లేకపోతే సర్కిల్స్లో కూడా ఏం జరగబోతుందంటారు? నిజంగా అక్కడ ఔన్షాపూర్ విషయం తీసుకుంటే కనుక అది ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్. అక్కడ అసలు ఏం లేదు కూడా. ఏదో ఇప్పుడిప్పుడే కొంచెం ల్యాండ్ రేట్లు కొంచెం ఎక్కువైతున్నాయి, కొంచెం గేటెడ్ విల్లాస్ అవి వస్తున్నాయి కాబట్టి నాకు తెలిసి ఆ ఉద్దేశంతో అక్కడ దీన్ని కూడా ఔన్షాపూర్ని కూడా తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు. ఇది కేవలం రెవెన్యూ అండి, వేరే ఏం లేదు. ఇంకా అసలు వేరే టాపికే లేదు. రెవెన్యూ కోసమే వాళ్ళు కలుపుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు రియల్ ఎస్టేట్ కూడా మొత్తం పడిపోయింది, ఏం లేదు ఇక్కడ. ఏదో విధంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు నానా విధాలుగా ట్రై చేస్తున్నారు. మరి రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మరి జిహెచ్ఎంసీ పరిధిలోకి ఇవన్నీ వస్తే మన మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లు కానీ రియల్ ఎస్టేట్ సంబంధించిన ధరలు కూడా ఒకసారి డెక్కలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా పడిపోయే అవకాశం ఉందంటారా? అయితే మీరు జిహెచ్ఎంసీ అంటే అందరు ఏమనుకుంటారు, ఏదో సిటీ అయిపోతుంది అని. అంటే సిటీ అంటే ఎట్లుంటుంది, నియర్ బై అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ జాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ కాబట్టి ఇక్కడ ఏం లేదు. అప్పటికప్పుడు అభివృద్ధి అయితే కాదు. ఎందుకంటే మేము మాకు విలేజ్ నుంచి మున్సిపాలిటీ వచ్చే 5.5 సంవత్సరాలు దాటిపోయింది. ఎట్లున్నది అట్లా ఉంది, పెద్ద అభివృద్ధి ఏం జరగలేదు. ఇంకా ఎంతో అంత అయితే ఇక్కడ ఉన్న స్థానిక లీడర్ వల్ల ఏదో ఒక పనులు, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వేయించుకోగలుగుతున్నాము. అట్లా అని చెప్పి జిహెచ్ఎంసీలో కలిపినాక మాత్రము ఇంత ఫాస్ట్గా రియల్ ఎస్టేట్ పెరుగుతుందని చెప్పి అయితే మేము అనుకోము. ఖచ్చితంగా అంత ఫాస్ట్గా అయితే కాదు. మీ పేరు చెప్పండి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడాన్ని ఇప్పుడు అదేవిధంగా గ్రేటర్ సిటీగా కాబోతుంది. మరి ఈ యొక్క పరిస్థితిలో మీ యొక్క అభిప్రాయం ఎలా ఉందండి? జిహెచ్ఎంసీలోకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలని, గ్రామాలని, మండలాలని మొత్తం దాన్ని విలీనం చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. స్వాగతించడానికి దాని ప్రోస్ అండ్ కాన్స్ చెప్పిన తర్వాత చెప్తాను. అసలు జిహెచ్ఎంసీలో
అన్నీ యూనిఫామ్ డెవలప్మెంట్ అవ్వాలి. కొన్ని ప్రాంతాలు అవుతున్నాయి, కొన్ని ప్రాంతాలు కావట్లేదని ప్రభుత్వం చెప్తుంది. దాంతో పాటు ఉన్న 150 డివిజన్లకే మీరు సర్వీస్ సరిగ్గా చేయలేకపోతున్నారు. ఆల్రెడీ అక్కడే నానా అవస్థలు పడుతున్నారు మా కార్పొరేటర్లు కానీ ఎవరైనా కానీ అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకని. మీరు మీ పరిధిని పెంచుకుంటున్నారు తప్ప మీ అడ్మినిస్ట్రేషన్ ఎలా వ్యాపింపజేస్తారు, ఎలా చేయగలుగుతారు? ఇది సైంటిఫిక్ రీజన్తో చేసిన నిర్ణయం కాదు. ఎందుకంటే కోకాపేట్ రీజియన్లో ఉన్న డెవలప్మెంట్ ఏంటి, అక్కడున్న ఆదాయ వనరులు ఏంటి, అదే మేడ్చల్ జిల్లాను కీసరా షామీర్పేట్కి వస్తే అక్కడున్న ఆదాయ వనరులు ఏంటి, ఈ రెండిటికి మీరు యూనిఫామ్ ట్యాక్సెస్, మీరు యూనిఫామ్ స్ట్రక్చర్లో మీరు ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి మీరు ఎలా న్యాయం చేయగలుగుతారు అనుకున్నది ప్రభుత్వం ఫస్ట్ ఆన్సర్ చేయాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము డెవలప్మెంట్ కోసం అంటున్నాం. ఎలా డెవలప్మెంట్? మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు జనాలకి? అదే ఇంకా కంప్లీట్ గ్రామీణ వాతావరణంలో కంప్లీట్ వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామాలు మేడ్చల్ జిల్లాలో చాలా ఉన్నాయి. మరి వాళ్ళని మీరు కోకాపేట్తో ఎలా ఈక్వల్ చేస్తారు? ఇది చాలా అనాలోచిత నిర్ణయం. అదేంటంటే సైంటిఫిక్ గా తీసుకున్న నిర్ణయం కాదు. అంటే కేబినెట్ లో ఉండే మంత్రులు కూడా మరి అందరూ కలిసి అందరి అభిప్రాయ ఏకీకరణ తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మరి నిర్ణయం పట్ల మీరేమో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా, ఎలా తీసుకోవచ్చు? కేబినెట్ లో నిర్ణయాలు ఎలా ఉంటాయి మనకు తెలియంది కాదు. ఈ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కూడా చేయలేదు కాదు. అక్కడ సీఎం ఏదంటే మిగతా వాళ్ళందరూ తలకాయ ఊపాల్సి వస్తుంది. అంత సైంటిఫిక్ నిర్ణయాలు తీసుకుని ఉంటే మన దేశం ఎప్పుడో డెవలప్మెంట్ అయ్యి ఉండేది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అక్కడక్కడ కాంప్రమైజ్ అవుతారు కానీ ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఎప్పుడైనా చూసామా? అసలు 15-20 ఏళ్ల క్రితం హైదరాబాద్లో వరదలు, కొట్టుకుపోవడాలు, మునగడాలు అట్లాంటివి ఏమైనా చూసామా? అంటే ఎంత అన్సైంటిఫిక్గా డెవలప్ అవుతుంది, ఎంత మీరు టౌన్ ప్లానింగ్ విషయాల్లో కానీ మీరు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఎంత కాంప్రమైజ్ అయితే బయటికి వెళ్లాల్సిన నీరంతా హైదరాబాద్లోనే ఉంటుంది కదా. మీరు ఆ ఉన్న 150 డివిజన్లనే మేనేజ్ చేయలేకపోతున్నారు. మీరు ఈ సిటీ అంతా మీరు కలుపుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదేవిధంగా ప్రజలకి విపరీతమైన ట్యాక్సెస్ పెరగడము, తర్వాత ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజలకు అందుబాటులో లేకుండా అవుతుంది. ఎందుకంటే పక్కనే ఉన్న మున్సిపాలిటీ అయితే అటో ఇటో వెళ్తూ సమస్య ఉంది, ఏదైనా ఒక వినతి పత్రం ఇచ్చో ఏదో చేసుకోగలుగుతారు. మీరు జిహెచ్ఎస్ ఆఫీస్ అక్కడ ఎక్కడో పెట్టుకుని ఏదో గట్కేసర్లో ఉన్న వాళ్ళకి, మేడ్చల్కి ఉన్న వాళ్ళకి సమస్యలు నిత్య జీవితంలో వాళ్ళ పొట్టకూటి కోసం నానా ఇబ్బందులు పడే ప్రజలు మీ ఆఫీసుల చుట్టూ ఎక్కడ తిరుగుతారు? ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అన్సైంటిఫిక్ నిర్ణయం. ప్రజలకి అవసరాలు తీర్చే నిర్ణయం కాదు. ఇది ప్రజలకి మీరు ఇచ్చే ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చే నిర్ణయం కాదు. ఇది 100% ఆదాయ వనరు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్య తప్ప దీనివల్ల అడ్మినిస్ట్రేషన్లో ఇంప్రూవ్మెంట్ కానీ ప్రజలకు ఫెసిలిటీస్లో ఇంప్రూవ్మెంట్ కానీ ఏముండదు. ఎందుకంటే ఫస్ట్ టైం మున్సిపాలిటీలు అయినాయి. చిన్న చిన్న గ్రామాలన్నింటినీ కలిపి ఒక మున్సిపాలిటీ చేసిండ్రు. ఒక 5 ఏళ్ళు మాత్రమే ఉంది ఆ టర్మ్. ఆ 5 ఏళ్లలో మీరు చేయాల్సిన డెవలప్మెంట్ చేయలేదు. దాన్ని తీసుకుపోయి మళ్ళీ జిహెచ్ఎంసీలో పడేస్తున్నారు. మీరు ఏ విధంగా మీరు జస్టిఫికేషన్ చేసుకుంటారనేది ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఇది చాలా అనాలోచిత చర్య. రైట్. అంటే దీనికంటే ముందు మరి పరిపాలన కూడా వికేంద్రీకరణలో భాగంగా ఎక్కడెక్కడ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పెట్టి అక్కడ కమిషనర్లు కూడా పెట్టడం జరిగింది కదా. మరి ఇప్పుడు కొత్తగా ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు ఆల్రెడీ పనిచేసిన కమిషనర్లు కానీ లేకపోతే వీళ్ళు కార్పొరేటర్లు కానీ వాళ్ళ పనితరం ఎలా ఉందంటారు? ఒకవేళ పనితరం బాగలేక ఈ విధంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు వాళ్ళకి ఒక 5 years టర్మ్ ఇచ్చారు. ఒక గ్రామ పంచాయతీ ఒక మున్సిపాలిటీగా డెవలప్ అవ్వాలంటే ఇట్ టేక్స్ టైం. మన గవర్నమెంట్ సిస్టంలో తెలిసింది ఆల్ ఆఫ్ ఏ సడన్ జూ మంత్రం లాగా ఏం జరగదు. ఎందుకంటే చాలా రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని డెవలప్ అవ్వాల్సి ఉంది. అది జరగకుండానే మీరు హడావుడిగా తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో వేయడం అనేది సరైన నిర్ణయం కాదు. అధికారుల పనితనం బాలేక కాదు, వీళ్ళు అధికారాన్ని మొత్తం మా చేతిలో పెట్టుకోవాలనే ఒకే ఒక రీజన్తో అదే ఈ అధికారం 5 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు పొడిగించుంటే ఈ మిగతా ఉన్న మున్సిపాలిటీలు, ఇప్పుడున్న గ్రామ పంచాయతీలు కూడా ఇవి కూడా మీరు అనుకుంటున్న హైదరాబాద్కి తగ్గట్టు, కోకాపేట ఆ ఏరియాకి తగ్గట్టుగా డెవలప్మెంట్ ఈక్వల్ అయినప్పుడు మీరు అంతా యూనిఫామ్గా ఒక గొడుగు కిందకి తీసుకొస్తే అది ఏమైనా బాగుంటుంది. కానీ ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ప్రజలు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రానున్న 15 ఏళ్ల పాటు మాదే పాలన అంటున్నారు కదా. మరి అన్నమాట ప్రకారం ఒకవేళ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు అనుకోలేమో మనం? ఎవరికి వాళ్ళకి అధికారంలో ఉన్నంతసేపు కాన్ఫిడెన్స్ అట్లాగే ఉంటుంది. అది ప్రజలు నిర్ణయిస్తారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని ప్రజలు ఎక్కడ కూర్చోబెడతారనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు మాదే అధికారం అనుకుంటే సరిపోదు. సో వాళ్ళు మేము చేసామని చూపించుకోవడానికి చేస్తున్నారు. కానీ ఆ చేసేది ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తే బాగుంటుంది. ఇది ఖచ్చితంగా అధికారాన్ని పొడిగించుకోవడానికి చేస్తున్నది, అంతే తప్ప ఇంకేం లేదు. రైట్. ఇప్పుడు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలు ఏమున్నాయంటారు? ఇప్పుడు ఆ సమస్యలు చెప్పి ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కృతం అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం కొంపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయండి. మాకేంటంటే ఇది హైవే కానుకుని ఉన్న మున్సిపాలిటీ, కాకపోతే డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు,
చాలా కాలనీల్లో అసలు మురుగునీరు ప్రవహిస్తూ ఉంటది ఎప్పటికి. ఇంకెందుకంటే ఈ రోడ్లు కూడా వేయడము, తవ్వడము వీటి వల్ల ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అసలు మీకు ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా జరగాల్సి ఉంది. వర్షం వస్తే కొన్ని కాలనీలు పూర్తిగా నీట మునిగి ఆ వారం 10 రోజులు జనాలు ఇళ్లలో వండుకొని తినలేని పరిస్థితి ఉన్న కాలనీలు కూడా కొంపల్లి మున్సిపాలిటీలో ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు పరిష్కరించుకోకుండా కలపడం అనేది ఇబ్బందికర సమస్య. ఎందుకంటే ఒక లోకల్ ఉన్న మున్సిపాలిటీ వాటన్నిటిని అడ్రస్ చేయకపోతుంది. అంత పెద్ద జిహెచ్ఎంసీ ఈ సమస్యల్ని అడ్రస్ చేయలేదని మేము అనుకుంటున్నాం. కేబినెట్ తీసుకున్న నిర్ణయం అనేది ఇళ్లకు కానీ పండగ కాదు, ఇళ్లకు కానీ సరికాదు అన్నట్లుగా ఉందా, లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి చేసే క్రమంలో, అభివృద్ధి తీసుకొచ్చే క్రమంలో తీసుకున్న నిర్ణయంగా అనిపించట్లేదా? అభివృద్ధి చేసే క్రమంలో వాళ్ళు చేసినా కూడా దానికి వాళ్ళు చిత్తశుద్ధితోటి డెవలప్మెంట్ కి సంబంధించి చెయ్యగలగాలి. అది అంత పాసిబుల్ అవుతుంది అనే విషయం అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే అదే సేమ్ ఎప్పుడైనా చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటే డెవలప్మెంట్ బాగుంటుంది అనేది కాన్సెప్ట్. కానీ వీళ్ళు తీసుకొచ్చి మొత్తం గంపగుత్తగా ఒకే తాటిన కట్టడం, అది కూడా ఈక్వల్ సిమిలర్ ఉన్న అట్మాస్ఫియర్, డెమోగ్రఫిక్ కండిషన్స్ ఉన్న ప్లేసెస్ కాదు, డిఫరెంట్ ఉన్నాయి. కంప్లీట్ గా ఆకాశానికి భూమికి నిచ్చెన వేసినట్టుగా ఉంది ఈ పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు సపోజ్ మన కొంపలు తీసుకున్నట్లయితే 35,000 నుంచి 40,000 మంది ప్రజలుగా ఉన్న పరిస్థితి, అదేవిధంగా 1,20,000కి పైగా ఓటర్లుగా ఉన్న పరిస్థితి అంటూ ఒక లెక్కలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? విస్తీర్ణం పెరిగితే మరి ఎక్కువ మంది వచ్చి అక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న ఒక ఫీలింగ్, మీరేమంటారు? ప్రజల జనాభా పెరగడం అనేది అక్కడ ఉన్న ఏదో మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ కాగానే అందరూ వచ్చి ఉంటారని కాదండి. వాళ్ళకున్న ఆదాయ వనరులు, పిల్లల చదువులు, వాళ్ళకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎలా ఉంది అనే దాన్ని బట్టి ప్రజలు వచ్చి సెటిల్ అవుతారు తప్ప మామూలుగా ఏదో జిహెచ్ఎంసీ కాగానే ఎక్కడి నుంచో వచ్చి తరలొచ్చి ఇక్కడ ఉండిపోతారు అనే వాదన కరెక్ట్ కాదు. ఆదాయ వనరులు ఉండాలి, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండాలి, ఇక్కడ పిల్లలకు చదువుకునే ఫెసిలిటీస్ ఉండాలి, నివసించడానికి సరైన పరిస్థితులు ఉండాలి, అప్పుడు జనాభా పెరుగుతుందండి. రైట్. ఇప్పుడు కాదు రాదు అంటున్నారు కదా, మరి ఏది చేస్తే బాగుంటుంది అంటారు? ఏమి ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటారు మీరు ఒక నాయకురాలుగా? ఆల్రెడీ వీళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. దీనికన్నా ముందు ఒక చర్చ గానీ, ఈ మున్సిపాలిటీలు అందరి నుంచి అభిప్రాయ సేకరణ గానీ చేసి ఉంటే బాగుండేది. కాదు మేము అధికారంలో కూర్చున్న మా నిర్ణయమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కానీ ముందు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని ఉండుంటే బాగుండేది. కనీసం ఇప్పటికైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడైనా వాళ్ళు పరిపాలన వికేంద్రీకరణ, సెంట్రలైజేషన్ కాకుండా వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న జోన్స్ గా విభజించైనా పరిపాలన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రైట్. ఇప్పుడు డివిజన్లు కానీ సర్కిల్స్ కానీ వీటిల్లో ఉండే జనాభా సంగతి మనం ఒకసారి గమనించినట్లయితే మరి హైదరాబాద్లోనే ఎక్కువ రెంట్లు ఉండబోతున్నాయి అన్న కోణం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పటికే రెంట్లు ఎక్కువగా ఉంటాయి, రెంట్లు తక్కువగా ఉండే అవకాశం లేదు, జిహెచ్ఎంసీలోకి వచ్చిన తర్వాత రెంట్లు మరి ఇవన్నీ పెరిగే అవకాశం ఉందని ఒక వాదన వినిపిస్తుంది బయట. మీరేమంటారు? ఏకీభవిస్తారా? ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎందుకంటే ట్యాక్స్ పెరుగుతుంది. ట్యాక్స్ పెరిగిన తర్వాత ఇంటి ఓనర్ రెంట్ పెంచుతారు ఖచ్చితంగా. అది తీసుకొచ్చి మళ్ళీ సామాన్య ప్రజల మీదనే, ఇల్లు లేకుండా ఇళ్లలో రెంట్కుండే వాళ్ళ మీదే ఆ భారం పడుతుంది. చాలా పెరిగితే అది అందరికీ ఇబ్బందికర పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇది మరి ఒకవేళ జీవన వ్యయం ఇక్కడ పెరిగే అవకాశం ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగే అవకాశం ఉంది, రెంట్లు పెరిగే అవకాశం ఉంది, అదేవిధంగా మరి జన విస్తీర్ణం పెరిగిందంటే దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా పెంచాల్సి ఉంటుంది. సో అటువంటి ఏర్పాట్లు చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉంది ఇది సదా ఆక్షేపణీయం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి. స్వాగతించే సమస్య లేదు, ఎందుకంటే ఇది నాన్ సైంటిఫిక్ డిక్లరేషన్. ఇది ఒక మున్సిపాలిటీ నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి మున్సిపాలిటీ రీసెంట్గా అయింది. లాస్ట్ ఓన్లీ 1 టైం అయింది కౌన్సిలర్ వ్యవస్థ వచ్చి. ఆ కౌన్సిలర్ వ్యవస్థ నుంచి ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ పోవాలంటే దానికి తగ్గ స్టాండర్డ్స్ ఇక్కడ కొంపల్లి మున్సిపాలిటీలో లేవు అసలు. ఇప్పుడు మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలిటీ ఆఫీస్ బోర్డు మారింది తప్ప గ్రామ పంచాయతీలో ఉన్న స్టాండర్డ్స్ కూడా ఈ మున్సిపల్ పరిధిలో లేవు. అంటే ఇప్పుడు కనీసం రావాల్సిన నిధులు కూడా వచ్చాయంటారు ఇప్పటికల్లా? లేదండి, ఎక్కడ నిధులు లేవు. నేనైతే లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ ప్రభుత్వం భువన్ సర్వే చేసి పెద్ద ట్యాక్సెస్ పెంచిందో ఆ ట్యాక్సెస్ రక్తంలో పెండుకొని తప్పడం తప్ప సపరేట్ ఫండింగ్ అను ఏం లేదు, ఆ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఈ కొంపల్లి మున్సిపాలిటీ ఒక పసిగుడ్లు లాంటిది. ఒక ఎల్కేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళి స్టూడెంట్ తీసుకెళ్ళి ఇంజనీరింగ్ చేసి చదవమంటే వాడు ఎక్కడ చదువుతాడు? జస్ట్ రీసెంట్గా ఒకటే టైం కదా అయ్యింది. ఈ పరిపాలన వికేంద్రీకరణ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ మొత్తం దీంట్లో రకరకాల మున్సిపాలిటీ అనేసరికి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేసి ఇతర వ్యవస్థలు మొత్తం ఉంటాయి. ఆ వ్యవస్థలు ఇంకా సెటిల్డ్ కాలేదు. అంటే సెటిల్ కాలేదు ఇన్ ద సెన్స్ దేనికైనా ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఆ పర్టికులర్ టైం పీరియడ్ కాకముందే మీరు కార్పొరేషన్ కల్పిస్తే ఆ సముద్రం లాంటి కార్పొరేషన్లో ఈ కొంపలు ఎక్కడ దొరుకుతుందండి? జిహెచ్ఎంసీ కౌన్సిల్ అనేది ఒక మినీ అసెంబ్లీ లాంటిది, అప్రాక్సిమేట్ మినీ అసెంబ్లీ లాంటిది. ఆ మినీ అసెంబ్లీలో కొంపలి నుంచి ఎవరు వ్యక్తపరుస్తారు ఇక సమస్యలన్నీ? ఆ సమస్యలు నెరవేరుతాయని కూడా మేము అనుకోవట్లేదు. మేము ఇది చాలా హేరమైన ఒకసారి పీపుల్ ఒపీనియన్ కూడా తీసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుండేది.
క్యాబినెట్ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ అక్కడ ఎక్కడో కూర్చొని పేపర్ పైన సంతకాలు పెట్టి కొంపల్లి మున్సిపాలిటీ మిగతా 27 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో అన్ని కలిపేస్తామంటే మాత్రం కాదు. ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోండి. పరిస్థితి ఆన్ గ్రౌండ్ వచ్చేసి ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆన్ గ్రౌండ్ వచ్చేసి వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకొని కలిపితే మేము కూడా స్వాగతిస్తాం. మేము కూడా చేసిన మాకు కూడా ప్రౌడ్ ఆఫ్ ఉంటుంది. కాకపోతే ఆ తగ్గ స్టాండర్డ్స్ ఇక్కడ లేవు కదా. అది ఇంకోటి ఈ ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే రెవెన్యూ పెంచుకుందాం అనేసి. అంటే మెట్రోపాలిటన్ సిటీ ఏరియా ఇంత ఏరియాకు 670 ఎగ్జిస్టింగ్ ఉండే, సో దాని 2000 వరకు ఏరియా ఉందని చెప్పి ఇంత పెద్ద చూయించుకొని వాళ్ళు పబ్బం కలుపుకో రెవెన్యూ జనరేట్ చేసుకుందామని తప్ప ఇది సైంటిఫిక్ గా తీసుకునే నిర్ణయం అయితే కాదు. రైట్. ఇంకోటి చెప్పండి, వసుదైక కుటుంబం అన్న పదం మనం విన్నాం. వసుదైక హైదరాబాద్ అని అన్నట్లుగా ప్రభుత్వం తీసుకున్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మరి ఆ రీతిలో మనం అనుకోలేమంటారా? ఎందుకంటారు? ఎగ్జాక్ట్లీ మీరు అందరూ వసుదైక కుటుంబం దానికి చాలా పెద్ద వర్డ్. అది మన సనాతనం చాలా పెద్ద వర్డ్. వసుదైక కుటుంబంలో చిన్నపిల్లగాడు పెద్దోళ్ళు అందరూ ఉంటారు. తల్లి ఏం చేస్తుంది అంటే పెద్దోడి కంటే చిన్నోడు ఎక్కువ ప్రేమ చేస్తుంది. వసుదైక కుటుంబంలో పెద్దోడు చిన్నోడు అనుకో, తల్లి ఏం చేస్తుంది ఫస్ట్ పెద్దోడి కంటే చిన్నోడు ఎక్కువ ప్రేమ చూస్తుంది. ఎందుకంటే చిన్నోడికి ఫస్ట్ పెడుతుంది, వాడికి ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి, వాడు ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి. అలాంటి సెటిల్మెంట్స్ చేసుకొని వాడు ఈక్వల్ అయిన తర్వాత మీరు మర్జ్ చేయండి. కానీ లేదు ఏదో పేరు చెప్పి వర్డ్ వచ్చింది కానీ నోటి వర్డ్ వచ్చింది కానీ వసుదైక అంత పెద్ద వర్డ్ వాడడం పేరుకు మాత్రం తీసుకున్నారు తప్ప అలాంటి ఇంప్లిమెంట్ చేయండి. ఆ వసుదైక కుటుంబంలో ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ఆ నియమాలు ఇంప్లిమెంట్ చేసి మీరు ఆ పదం వార్త బాగుంటుందని రేవంత్ రెడ్డి గారు సూచిస్తున్నారు. రైట్. రేపు ఫిబ్రవరి 1 తోటి అంటే వీళ్ళ యొక్క అధికార పదవులు కూడా ముగుతున్నాయి. మరి అటు తర్వాత మరి జరగబోయే ప్రణాళిక ఇదే, అటు ఇంప్లిమెంట్ అవ్వబోయేది ప్లాన్ ఇదే అనుకుంటే మరి ఈ మధ్యలో జరగబోయేది ఏంటంటారు? అంటే నిరసన హోరులు తప్పు అంటారా, లేకపోతే మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తారా ఇక్కడ ప్రజలు కానీ మిగతా 27 మున్సిపాలిటీలో ఉన్న ప్రజల గురించి? ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మున్సిపాలిటీ 27 మున్సిపాలిటీ కమిషనర్ కార్పొరేట్ జాయిన్ అవుతున్నారు. ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీ అధ్యక్షులకు కూడా ఇది ఇష్టం లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 27 కార్పొరేషన్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కొప్పల్ మున్సిపాలిటీ తీసుకుందాం. గతంలో గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ. ఈ మున్సిపల్ అయిన తర్వాత వాళ్ళకు కూడా పదవి ఆశ ఉంటుంది కదా. గతంలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు ఇక్కడ చైర్మన్ చేశారు. సో వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక చైర్మన్ కాలేరే, ఒక అవకాశం ఇవ్వండి. ఇలా ఎగ్జాంపుల్ చెప్తారు. ఇలాంటి 27 కార్పొరేషన్ మున్సిపాలిటీ సేమ్ పరిస్థితి ఉంది. ఒక అవకాశం ఇస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేదంటే మా బీజేపీ తరఫున మా వాళ్ళు కూడా మేము అధికారంలోకి వచ్చాక ఏం చేయగలుగుతామని వాళ్ళని నిరూపించుకోవడానికి కూడా వాళ్ళకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోయింది. రానున్న కాలంలో మరి ఒక రాజకీయ నిరుద్యోగిత ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చైర్మన్లు వైస్ చైర్మన్లుగా మరి మున్సిపాలిటీకి ఏర్పాటు చేసే ఒక అవకాశం ఉంది కదా. ఇప్పుడు అవకాశం పోతుందంటారు రానున్న కాలంలో? అంటే రాజకీయం అనేది ఉద్యోగం కాదండి. రాజకీయ నిరుద్యోగత అనేది వర్డ్ కరెక్ట్. రాజకీయం అనేది ఉద్యోగం కాదు. రాజకీయం ఈజ్ ఎ బాధ్యత, ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ ఏ కేటర్లోనూ చేస్తాం. కానీ ప్రజలకు కౌన్సిలర్ అనే వ్యక్తి ఉంటే 18 కౌన్సిలర్ ఉంటే సో బర్డన్ డివైడ్ అవుతుంది. 80 మెంబర్స్ డివైడ్ అవుతుంది. సో 18 మెంబర్స్ ప్రాబ్లమ్స్ మొత్తం ఒకరిపైన, ఇప్పుడు కార్పొరేటర్స్ ఒకరే వస్తారు, సుమారు 35,000 ఒకటే కార్పొరేటర్ వస్తారు. అలాంటప్పుడు ఆ బర్డన్ ఆయన మీద పడుతుంది. ఆయన బేర్ చేయలేడు. ఆ బేర్ చేయాలంటే డైరెక్ట్ ఎవరు నష్టపోతారు? ప్రజలు నష్టపోతారు. ట్యాక్సులు కట్టాలి. మున్సిపల్ ఉన్న కట్టాల్సిందే, కార్పొరేటర్ ఉన్న కట్టాలి, గ్రామ పంచాయతీ కట్టాల్సిందే. సో స్లాబ్స్ డిఫరెన్స్ ఉండగాక ఒక 1,000 రూపాయలు 2,000 స్లాబ్ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే పని ఒత్తిడి అలానే ఉంటుంది. ఇప్పటివరకు రీసెంట్ తప్ప గతంలో ఈ కొంపల్లి మున్సిపాలిటీ గ్రేడ్ 1 ఆఫీసర్ కూడా కమిషనర్గా చేసింది లేదు. సో ఈ మున్సిపాలిటీ మెయింటైన్ చేయాలంటే స్కిల్స్ ఉంటాయి కదండి. గ్రేడ్ 1 ఆఫీసర్కి, గ్రేడ్ 2 ఆఫీసర్కి, ఐఏఎస్ ఆఫీసర్కి స్కిల్స్ ఉంటాయి. అలాంటి పర్టికులర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని డెవలప్మెంట్ అయిన తర్వాత సో జిహెచ్ఎంసీ స్టాండర్డ్ లెవెల్స్కి ఈ కొంపల్లి మున్సిపాలిటీ ఆ లెవెల్స్కి మ్యాచ్ అయిన తర్వాత దాంట్లో విలీనం చేస్తే సో ఆ ప్రక్రియ సజావు జరుగుతుంది. ఇప్పుడు ఏం లేని దానికి అంత జిహెచ్ఎంసీ పెట్టిన అనుకోండి, ఇది అలానే ఉంటుంది. ఇది సో మా ఉద్దేశం ఏంటంటే పార్టీ తరఫున రాష్ట్ర సూచన నాయకుల సూచన మేరకు, జిల్లా స్థాయి నాయకుల సూచన మేరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మిగతా రాబోయే రోజుల్లో కూడా మా ఒక ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నప్పుడు మరి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం చెప్పాలి కదా. ప్రత్యామ్నాయం ఎలా ఉంటే బాగుంటుంటారు? సో గ్రేటర్ హైదరాబాద్ ఇంతకుముందు అప్ టు మై నాలెడ్జ్ 670 స్క్వేర్ కిలోమీటర్స్ ఏదో ఉంది. సో ఈ జిహెచ్ఎంసీ మొత్తం కలిపినా కానీ ఒక 4 జోన్స్ లాగా డివైడ్ చేస్తే, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఇలా డివైడ్ చేస్తే జోన్కి ఒక కమిషనర్ కానీ దాని ఎస్టాబ్లిష్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్ జోన్ వైజ్ పెడితే
సో ఇంత క్రిటికల్ కాకుండా ఈ పరిపాలన అనేది ఈజీగా అవుతుందని నా ఉద్దేశం అండి. నేను అయితే సూచించేది. ఇప్పటికే డివిజన్స్ ప్లస్ సర్కిల్స్ గా విభజించడం జరుగుతుంది కదా, మరి ఇవి పెరిగే అవకాశం ఉందా, తరిగిపోయే అవకాశం ఉందా, కనుమరుగయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం? సరే ఇది ఈ మా- idea. ఇది మాకే కదా సార్. వాళ్ళు డిసిషన్ తీసుకొని క్యాబినెట్ కూడా వాళ్ళకి దీని గురించి అసలు వ్యవస్థ వాళ్ళకి అర్థం లేదు. వాళ్ళు ఏదో అవుటర్ రింగ్ రోడ్ లోపల బయట అది సాంకేతికంగా ఎక్కడండి ఉండేది. అవుటర్ రింగ్ రోడ్ లోపల కొన్ని వేల ఎకరాలు ఇప్పటికీ అగ్రికల్చర్లో ఉన్నాయి. జస్ట్ మీరు చూసినారు కదా, ఇక్కడ నుంచి కొంపల నుంచి మేడ్చల్ పోయేసరికి ఫస్ట్ 2-3 బిట్లు తర్వాత మిగతా మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్. రైట్ నో దే ఆర్ ఫార్మింగ్. ఇక్కడ వరి కానీ ఇంకా ఇతర పంటలు వేస్తున్నారు. సో అది వాళ్ళు ఒక టెక్నికల్ డిసిషన్ కాదు, అది దాన్ని కాన్సిడర్ చేయాలని కూడా మాకు తెలియట్లేదు. సో మొత్తం మీద మీ ఇంప్రెషన్ ఏంటంటారు? ఇది ఈ జిహెచ్ఎంసీ కలపడం మంచి విషయం. కాకపోతే ఇప్పుడు ఇంత సడన్ గా కలపాల్సి కాకుండా ఇంకా 2 టర్మ్స్ 3 టర్మ్స్ ఇదే మున్సిపాలిటీ కండక్ట్ చేస్తే జిహెచ్ఎంసీ స్టాండర్డ్ వరకు ఈ కొంపల్లి మున్సిపాలిటీ ఇతర మున్సిపల్ డెవలప్మెంట్ తర్వాత దాంట్లో కలిపితే ఈ ప్రక్రియ మొత్తం సజావు జరుగుతుందని అనుకుంటున్నాను. ఫైనల్ గానండి, ఇప్పుడు అందరి చూపు కొంపల్లి వైపే ఉంది. దాదాపు మరి కామారెడ్డి కానీ లేకపోతే నిజామాబాద్ కానీ, సో అందరు ప్రజలు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే సెటిల్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ వాళ్ళే కాకుండా మిగతా జిల్లాలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరి యొక్క అభిప్రాయం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది, నా కొలీగ్, నేను ఉండే అపార్ట్మెంట్లో కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారు. మెయిన్గా ఇది ఏంటంటే నేషనల్ హైవే, మన రాష్ట్ర హైవే, నాగ్పూర్ ఢిల్లీ కనెక్ట్ అయ్యే రోడ్ ఇది. సో కామారెడ్డి, రామాయంపేట అప్ టు నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రజలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏంటంటే ఎంతో అర్నింగ్ చేసుకుని వచ్చి అపార్ట్మెంట్ కొనడం కానీ, విల్లాస్ కొనడం కానీ, లేకపోతే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఏకదమ్ జిహెచ్ఎంసీ అనేసరికి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. అంటే నాకున్న సర్కిల్స్ ప్రకారం వాళ్ళ ఒపీనియన్ కూడా నేను జస్ట్ మా పార్టీలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళు జస్ట్ కాల్స్ మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి ఇది కూడా నచ్చే ప్రక్రియ ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రండి మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, మీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, మీ సర్కిళ్ళు, మీ డివిజన్లు అని చెప్తుంది కదా, అభివృద్ధి వద్దంటారా? ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు సార్ మీరు? ఒక ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నాడు, ఒకటి ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నారు. ఇదే అభివృద్ధి చేస్తే మొన్న గతంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిగినాయి, మేము కూడా ప్రచారానికి వెళ్ళాం. జూబ్లీ హిల్స్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద హైదరాబాద్. మీరు లోపలికి వెళ్ళి చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ ఏంది, ఆ చెత్త ఏంది, చెత్త ఎక్కడ డెవలప్మెంట్ లేదు అసలు. పైన జరిగే ఆ మెయిన్ రోడ్లు, మెట్రోలు అవి ఉన్నాయి కాబట్టి అదే నేషనల్ ఫండింగ్ నుంచి, జాతీయ ఫండింగ్ నుంచి వచ్చిన కొన్ని కార్యక్రమాలు తప్ప నో డెవలప్మెంట్ అట్ ఆల్. ఆ ఫ్యూచర్ సిటీ పెట్టుకునే దాని బదులు ఈ హైదరాబాద్ని పర్టికులర్గా ఒక్కొక్క మినిస్టర్కి ఒక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చేసి డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత తను ముందరికి వెళ్తే బాగుంటుందని అనుకున్నాను. మహేందర్ అండి, నేను ఇక్కడ బీజేపీ కొంపల్లి ట్రెజర్ని. చాలా వార్డ్ మెంబర్ కూడా ఒకప్పుడు అగ్రికల్చర్ డైరెక్టర్ని కూడా, ఇక అప్పటి నుంచి ఇందులో పనిచేస్తుంది, ఇక్కడే ఉన్నాను. కానీ డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండే ఆఫీసులు ఏర్పాటు చేయాలండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే పోలేడు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎవరు చెప్పుకున్నా వినే పరిస్థితి లేకపోతే ఏం చేయాలి? ఆ కార్పొరేట్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. డెవలప్మెంట్ ఎవరిని ఆపలేరు. వాస్తవానికి ప్రజలు ఇక్కడ ఉంటున్నారంటే ఇప్పుడు వాళ్ళకి పనులు ఉంటేనే ఉంటాయి. ఇలా రోడ్డు మీద ఎంతోమంది చాలా ఉంటారు వర్కర్స్, వాళ్ళకి పనులు ఏముండదు. ఇప్పుడు డెవలప్మెంట్ పెరిగి ట్యాక్సీలు పెరిగితే రెంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే ఎక్కువగా నిజామాబాద్, కామారెడ్డి నుంచి వచ్చిన సెటిలర్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటారని తెలిసింది. వాస్తవం అండి, ఇది మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మా 2-3 ఇళ్ళు ఉన్నాయి, అందులో అక్కడ వాళ్ళే ఉన్నారు, నిజామాబాద్, కామారెడ్డి అక్కడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనం తెలిసి కూడా చెప్పాలంటే కూడా పనులు లేవు, ఏం లేవు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. భోజనాలు కూడా తినలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు డెవలప్మెంట్ ఈ పన్నులు ఒకటి వాళ్ళకు తోచినంత వేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకున్నాయి కట్టడం వల్ల సంవత్సరంలో 2 టర్మ్లు వేస్తున్నారు. ఎందుకు వేస్తారో చెప్పరు. ఆ పన్ను విధానం చెప్పరు వాళ్ళు. మనకు వేస్తే కట్టాలా, అంతవరకే ఉండాలి. ఇది వ్యవస్థ, చాలా కష్టమే. అంటే రానున్న కాలంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఒకవేళ జిహెచ్ఎంసీలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ అభివృద్ధిలో భాగంగా కానీ లేకపోతే ఒక సమస్యలు పెరిగే అవకాశం ఉందంటారా? అభివృద్ధి కనపడే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో? అభివృద్ధి అంటే ఉన్నవాళ్ళు, లోకల్గా ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు సెటిలర్స్ చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఉండలేరు. ఇక ఇప్పుడు మనకు ట్యాక్సీలు పెరుగుతూ ఉంటే వాళ్ళు ఉండలేకపోతారు. ఎక్కడో మళ్ళీ దూరం అక్కడ వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇక వీళ్ళు ఏంటంటే ట్యాక్సీ ప్రాబ్లమే వాళ్ళకు, వీళ్ళ గురించి ఏం పట్టించుకోరు వాళ్ళు. నాకు తెలిసి అయితే ఇప్పుడు వర్కర్స్ చాలామంది ఉంటారు, రోడ్ మీద చూస్తూ ఉంటే పనులు లేవు, ఏమి ఉండవని వాళ్ళు, అది ప్రాబ్లం అవుతుందేమని మనకు. ఇప్పుడు అంటే 100,000 కోట్లు మేము ఖర్చు పెడతాం, కానీ ప్రభుత్వాలకు సంబంధించి మేము ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ మరి ప్రజలకు సంబంధించిన ఉపాధి మీద ప్రభుత్వాలు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. హామీ ఇవ్వకుండా అభివృద్ధి మాత్రమే మేము చేస్తామంటే ఉపాధి ఎక్కడి నుంచి వస్తుందంటారు? అభివృద్ధి అనేది వాళ్ళ డిపార్ట్మెంట్ వ్యవస్థ అండి.
ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఉపాధి హామీ ఎవరు గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేయడం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎవరికి అభివృద్ధి అనేది ఆయన చూసుకుంటాడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము ఇది చేస్తాం అది చేస్తాం, అది ఉపాధి వరకు పోదు. ఆ ఉపాధి అనేది ఫ్యాక్టరీలో ఏదైనా ఎక్కడ దగ్గరలో ఏదైనా కమర్షియల్ బిజినెస్లో వాళ్ళకి అప్పచెప్పే ఆలోచన చేయాలి. రోడ్డు మీద చూస్తూ ఉంటాం మనం కూడా. మరి ట్యాక్సీలు పెంచే ఆలోచనలో ఉంటారు వాళ్ళని మనం ఏం చేయలేము. కానీ జీవన విధానం చాలా కష్టమవుతుంది. వాస్తవం జనాల జీవన విధానం చాలా ఇబ్బంది అవుతుంది. సిండికేట్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్గా మరి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించినందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ మీ పేరు చెప్పండి. మడకంటి వెంకటేశం అండి. రైట్, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఎలా ఉందంటారు? వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నా. చాలా ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతున్నాయి, పేపర్లో మీడియా ద్వారా వస్తున్నాయి. ఇది ఇంత తొందరగా చేయవలసిన కార్యక్రమం కాదు. ఇప్పటికీ మున్సిపాలిటీ వల్ల చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సదుపాయాలు కూడా లేకుండా ఉన్నాము, స్ట్రీట్ లైట్ లేకుండా, రోడ్లు లేకుండా ఉన్నాము. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందే దశలో జిహెచ్ఎంసీలో విలీనం కావడం అనేది ఇది మున్సిపాలిటీకి అభివృద్ధికి మన ఆటంకం. ఇది అభివృద్ధి జరిగే అవకాశం లేదు. గవర్నమెంట్కు ఆదాయం సమకూర్చడం తప్ప ప్రజలలోకి ఎటువంటి ఉపయోగం లేని కార్యక్రమం ఇది. రైట్, మరి ప్రభుత్వం మరి అభివృద్ధిలో భాగంగా మేము చెప్పిన మా హామీల్లో భాగంగా అని చెప్తుంది కదా, మరి అది కాదంటారా? ఇప్పుడు జిహెచ్ఎంసీలో చాలా కాలనీలు ఉన్నాయి. అవి ఇప్పటికీ చూస్తే అక్కడ రోడ్ల వ్యవస్థ సరిగలేదు, స్ట్రీట్ లైట్ వెలగని పరిస్థితి ఉంది. ఇక్కడ జిహెచ్ఎంసీ కంటే కూడా గ్రామ పంచాయతీ చాలా అభివృద్ధి చెందినాయి. దాన్ని కంపేర్ చేసినప్పుడు జిహెచ్ఎంసీ పేరుకే చెప్పకూడదు తప్ప అటువంటి ఫెసిలిటీస్ వాళ్ళు ఏర్పాటు చేయడం లేదు. అన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రోడ్ల వ్యవస్థ ఎవరు పట్టించుకోరు, నీటి వ్యవస్థ పట్టించుకోరు, పన్నులు ఎక్కువ వేస్తారు. సదుపాయాలు కల్పించకుండా పన్నులు వేసే విధానం జిహెచ్ఎంసీలో వస్తుంది. పన్నులు వేసినప్పుడు ఆ రకంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. కానీ ఉన్నవాడికే కల్పించలేనప్పుడు లేని వాడికి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయని నా ఉద్దేశం. రైట్, ఇంతకుముందు హెచ్ఎంసీ కూడా ఉండేది, మరి ఇప్పుడు హెచ్ఎంసీ దాన్ని మరి ఇప్పుడు జిహెచ్ఎంసీగా మరి మేము జిహెచ్ఎంసీలో భాగంగా చేస్తున్నాం మేము అంటూ. హెచ్ఎంసీలో ఎలా ఉండేది అనుభవం, అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీలో వెళ్ళబోతున్నాం అంటే అనుభవం ఎలా ఉండబోతుంది అంటారు? రెండింటికి ఒక ఎంప్లాయీగా మీరు కంపారిజన్ చేయండి. హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ అనేది ఇప్పుడు ఇంకా అది మహా మెట్రో కార్పొరేషన్ అయిపోయింది. అది చాలా పెద్ద వ్యవస్థ. ఇది 1,70,00,000 జనాభా అవుతుంది దాదాపుగా ఈ పరిధిలో. అంత 1,70,00,000 ఉన్న జనాభాని దాని భాగంగా ఎన్నో కాలనీలో ఇప్పుడు పెద్ద ఏరియా చాలా అయిపోయింది. ఇండియాలోనే నంబర్ 1గా పెద్ద మహానగరం అవుతుంది ఇది. అటువంటి దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టము, ప్రజలకు ఇబ్బందులే ఉంటాయి. ప్రభుత్వ పరంగా అందరినీ తృప్తిపరచడం అనేది జిహెచ్ఎంసీ సాధ్యం కాదు. అంటే ప్రభుత్వాల మీద వీళ్ళు అధికారంలో తీసుకునేటప్పుడు, అధికార ప్రమాణ స్వీకరించేటప్పుడు ప్రజల అభిష్టానికి అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మీ పరిపాలన చేస్తామంటున్నారు కదా, మరి ఆ మాట తప్పారంటారా? మాట ఎలా తీసుకొచ్చుంటారు? ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ప్రమాదాలు ఏంటంటారు అంటూ బయట ఒకటి వినిపిస్తుంది, ఏమంటారు దీనికి? మీరు ప్రమాణ స్వీకారం అందరూ చేస్తారు, కానీ ప్రాక్టికల్గా చూస్తుంటే దాంట్లో ఎవరు కూడా ఒక 50% కూడా దాన్ని ఎవరు అనుసరించడం లేదు. ప్రమాణ స్వీకారం మట్టుకే చాలా ఇది ఉంటుంది, తర్వాత కార్యక్రమంలో ఆచరణలో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వం ఏ రకంగా ఆలోచించి తీసుకుంటున్నాం కానీ ఆదాయం సమకూర్చుకోవాలని చూసుకుంటున్నాం. కానీ ఇప్పటికే మనం చాలా అప్పుల్లో ఉన్నాము, ఇంకా డెవలప్మెంట్ చేయడం ఇంకా కావాలి. అది సాధ్యపడే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఇంత అభివృద్ధి చేయాలనేది కష్టం. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి ఆ ఫండ్స్ను అప్పు తెచ్చుకోవడం కంటే బదులు ఇక్కడే మనం స్వయం సమృద్ధిగా ఇక్కడే కొన్ని ఏర్పాట్లు చేసి, కొన్ని అభివృద్ధి పథకాలు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే కొంత డబ్బు వస్తుంది, ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది కదా అంటూ రేవంత్ సర్కార్ చెప్తున్న మాట అయితే మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము కట్టే ఇన్కమ్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ఉండొచ్చు, కానీ ఈ రోజుల్లో ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి. ఈ వచ్చే ఆదాయంకి దాని పరంగా జిహెచ్ఎంసీలో ఉండవలసిన వసతులు కల్పించాలని ఇంకా చాలా రేట్లు దానికి గవర్నమెంట్ సమకూర్చవలసిన నిధులు, అంత నిధులు లేనందున ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, జరిగే పని కాదు. సర్వసామాన్యంగా అంటే జనరల్ పీపుల్ గురించి ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి ఇలా చెప్పారు, సామాన్యుడు యొక్క లైఫ్ స్టైల్ ఎలా మారబోతుందంటారు తీసుకున్న నిర్ణయం ద్వారా? ఈ తీసుకునే నిర్ణయం ద్వారా సామాన్య ప్రజలకి ఒక రకంగా ఆర్థిక భారం అవుతుంది. ఆర్థిక భారం అయినా కూడా దానికి సంబంధించిన ప్రతిఫలాలు లభించడం లేదు. ఒక రకంగా అది సామాన్య ప్రజలకు ఇబ్బందికరమైన విషయం. రైట్, ఇంతసేపు మనం కొంపల్లి స్థానికులు, అదేవిధంగా స్థానిక నాయకులు, అదేవిధంగా మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. సో మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భిన్న అభిప్రాయాలు అంటే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. సో మరి మంచి కోసం చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సో ఆ విధంగా మరి జిహెచ్ఎంసీలు విలీనం చేస్తే అన్ని ఖర్చులు పెరుగుతాయి, రెంట్లు పెరుగుతాయి, అదేవిధంగా కరెంటు స్లాబ్ సిస్టమ్ పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే ఈ పరిస్థితికి అంటే జీవో తీసుకురావడం లేకపోతే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం కూడా అకస్మాత్తుగా వచ్చే అభివృద్ధి
అభివృద్ధిగా మారే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వచ్చే అభివృద్ధిని తీసుకుంటే మనం మరి దానికి సరిపడా మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాల మాట ఏమిటి అంటూ కూడా స్థానికులు మరి ఇక్కడ అడుగుతున్న ప్రశ్న. అదేవిధంగా 27 మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విలీనం కాబోతున్న క్రమం మనం చూస్తున్నాం. మరి అన్ని మున్సిపాలిటీల్లో కూడా మరి ఇదే అభిప్రాయం రానుందా? ఒకవేళ ఇదే అభిప్రాయాన్ని అక్కడ ప్రజలు కూడా చెప్పనున్నారా? లేకపోతే భిన్నాభిప్రాయాలు లేకపోతే మిశ్రమ అభిప్రాయాలు ఇంకా ఏ విధంగా ఉంటాయన్నది మరికొన్ని ప్రాంతాల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాం. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా, కొంపల్లి నుంచి.